గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. చూడండి సార్, నా సర్వే తోట ఈయన అక్టోబర్లో నేను తప్పులు అగ్గెట్టినానని కేసు ఫైల్ చేసినాడు సార్. నేను మార్చి నెలలోనే వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి సార్, మొత్తం పొలం అంతా తగలబడిపోయిందని కసింగోడ సిఐ స్వామినాయుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు సార్. మరి ఏ రకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారో మరి హైకోర్టు జడ్జి గారి దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టమంటే పెడతలేదు సార్. ఈ పుర్రమంగ పందలనాయుడు కూడా కలిపి జాయింట్ వాటా కింద సర్వే తోట వేసేసి వాళ్ళ చేత కేసు ఎట్టించినాడు. చూడండి సార్, సిఐ స్వామినాయుడు గారు మొత్తం తోట అంతా రౌండ్ అప్ వేసేసి వీడియో తీసినాడు సార్. పాపం పందలనాయుడు 50 సంవత్సరాల నుంచి కబ్జాలు చేస్తున్నాడు. దానికి గడ్లు అయ్యి అగ్గిపోతుంది అలాగే. అదే తప్పులకు అగ్గెట్టినానని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు సార్ మా కసింగోడ పోలీసుడు. ఆ సార్ని సస్పెండ్ చేసేదాకా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వదలను సార్. మరి ఏం కాలిపోయిందో కేసు మరి పవన్ కళ్యాణ్ గారికి చూపించమంటే చూపిస్తలేదు సార్. ఈ పక్క రైతుల సహకారంతో 7 ఎకరాలు దోసేసుకున్నాడు సార్ మా పందల ఎల్లయ్య నాయుడు, తన భార్య నాగమణి, తన కొడుకు తిరునాథరావు, తన కొడుకు ఈశేశ్వరరావు కలిసి. మా నాన్న మొదటి భార్యను చంపినప్పుడు ఇలాగే ఆక్రమించినాడు సారు. మా నాన్న రెండో భార్య పోలేపల్లి వరలక్ష్మి చంపినప్పుడు ఇలాగే ఆక్రమించినాడు సార్. మా నాన్న మూడో భార్యని చోటిశెట్టి బుల్లెమ్మని చంపినప్పుడు కూడా ఇలాగే ఆక్రమించినాడు సార్ ఈ పందల ఎల్లయ్య నాయుడు. మరి ఏ రకంగా కేసు ఫైల్ చేసినారో రిపోర్ట్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. నా భూమికి తప్పులకు అగ్గెడితే కేసు ఫైల్ చేస్తారంట. నా తల్లిని చంపేసి 7 ఎకరాలు దోచుకుంటే సన్మానం చేసి బిర్యానీ పెడతారంట సార్ మా కసింగోడ పోలీసు వారు. ఈ 7 ఎకరాలు ఎలా దోచుకున్నాడో తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ ఉన్న రైతులందరికీ తెలిసింది సార్. చూడండి సార్, నా భూమి అంతా ఎలా చేసేసుకున్నారో. ఈయనైతే మొక్కలు వేసుకోవచ్చంట, నేనైతే తప్పులు బలిపించుకోవచ్చంట. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఒక వ్యక్తి గొంతులు ప్రకాశ్రావు అనే వ్యక్తి 3 పెళ్లిలు చేసి ముగ్గురిని చంపేసి ముగ్గురు పేరు మీద ఉన్న పొలాలు దోచుకున్న పక్క రైతుల్ని మరి పందలనాయుడిని దయచేసి ఎట్టి పరిస్థితిలో వదలకండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. ఈయన భూమి చూడండి సార్, మొక్కలు ఎలాగేసుకున్నాడో. పందలనాయుడు ఆక్యుపై చేసిన భూమి చూడండి సార్, మొక్కలు ఎలాగేసుకున్నాడో. మరి ఈ భూమి నాది కాదన్నారు పక్క రైతులు. నాది కాలేనప్పుడు తను ఎవిడెన్స్ నాది కాలేనప్పుడు జడ్జి గారికి చూపించాలి సార్ పక్క రైతులు. పక్క రైతులు పార్ట్నర్ అయితే కదా సార్ కబ్జాదాడు చెప్పినట్టు ఆలకిస్తారు. ఈయన వంకరగా ఎలా మొక్కలు వేసేసినాడు చూడండి సార్, దున్నప్పుడును. మరి నా భూమికి జేసీబీని తీసుకెళ్ళి ఆ తొప్పలకి అగ్గెట్టినా గడ్డి మంది కొట్టినా కేసు పెడతారండి సార్ మా కసింగోడ సిఐ స్వామినాయుడు. చూడండి సార్ నా భూమి, ఇది నా కబ్జా చేసిన పందల ఎల్లయ్య నాయుడు భూమి సారు. ఇది నా భూమి సార్.
ఇలా మా నాన్న 3 పెళ్ళిళ్ళు చేసి ముగ్గురిని చంపేసి 50 సంవత్సరాల నుంచి దోచుకుంటాడా సార్? ఇదేమన్నా న్యాయమా సారు? కబ్జా చేసిన దానికి సర్వేరాలు అయినందుకే కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంట సార్. భూ కబ్జా దాడిని పందలు ఎల్లైనాడు. చూడండి సార్ సర్వేరాలు ఎలాగేసిందో. వేసిన సర్వే రాయరు మరి సర్వే నెంబర్ చెప్పాలి సార్, రాయి నెంబర్ చెప్పాలి సార్. ఏ రకంగా మరి పాస్ పుస్తకంలో ఎక్కించుకున్నాడో సార్ మరి జిల్లా కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపించాలి సార్. సర్వే రాళ్ళు వేసుకొని కబ్జా చేసినాడు సార్. సర్వే రాళ్ళు వేసుకొని మొక్కలు ఉడుచుకున్నాడు సార్. కానీ నా దగ్గర 7 ఎకరాలు ఉంటే తుప్పలు బలిసిపోయి తుప్పలకి అగ్గెట్టుకొని మరి అగ్గెట్టిన కేసు పెడతారంట సార్. ఈ తుప్పలు తినే బతకమంటున్నారు సార్ మా కసింగోడ సిఏ స్వామిని. చూడండి సార్ నా భూమి అంతా ఎలాగున్నదో చూడండి సార్. దయచేసి పవన్ కళ్యాణ్ గారండి, అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామంలో జనసేన పార్టీకి సర్పంచ్ అయిన పందల ఎల్లయ్యనాయుడిని ఎట్టి పరిస్థితిలో వదలకండి సార్. ఇవన్నీ పందలనాయుడు దోసుకున్న భూములే సార్. మొత్తం ఆ తేగాడు కొండదాకా దోసుకున్నాయి సార్. దయచేసి ఆయన దగ్గర నల్లధనం వెలికి తీస్తే ప్రత్యేక హోదా అయిపోద్ది, పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్ది, అమరావతి రాజధాని అయిపోతుంది. పక్క రైతు అయిన పుర్రామంగకి తెలిసింది సార్. 3 ఎకరాలు దోసుకున్నాడా 4 ఎకరాలు దోసుకున్నాడు. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, దయచేసి ఈయన మీద చర్య తీసుకొని దయచేసి నా 7 ఎకరాలు అప్పగించండి సార్ పవన్ కళ్యాణ్ సార్.